ఈ గరిక అంగుళికాన్ని నీళ్లలో తడిపి ఉంగరం వేలికి ధరించు. ఉంగరం వేలికి. నేను ఈ వేలికి ఉంగరం పెట్టుకుంటాను. సరే, కొంచెం నీళ్ళు తీసుకొని అన్నం మీద చల్లి అక్కడ పెట్టు. ఆ గరిక అంగుళికాన్ని తీసేసి కొంచెం నీళ్లు చల్లి ఆ అన్నం ముద్ద పక్కన పెట్టు. ఎంతసేపు అయింది మొదలై? 6 నిమిషాలు అయిందంతే. చేతిలోకి కొంచెం నీళ్లు తీసుకొని 7 పుణ్యనదులను మనసులో ధ్యానించుకుంటూ. ఏంటా 7? గంగా, కావేరి, నైలు నది. ఆ నీళ్ళు ఇక్కడ వదిలేసే. ఆ అన్నంలో పెరుగుని కలిపి 15 ముద్దలు చేయి. మీ నాన్నగారిని మనసులో ధ్యానించుకుంటూ 15 ముద్దల్ని అరిటాకులో పెట్టేయి. అవును మాధవ, 15 ముద్దలే ఎందుకు? కట్టప్ప భోజన ప్రియుడు, చాలా ఎక్కువ తింటాడు. 15 ముద్దలు సరిపోవు అతనికి. నాకు తెలియదు కనుకే అడిగాను. 17 పెట్టాలి, 15 కాదు. భాస్కరన్న, ఆ లెక్కకంటూ ఓ పద్ధతి ఉంది. చనిపోయి 15 రోజులేగా ఇవాళకి. 15 రోజులని నీకెలా తెలుసు? మరి 2 రోజులైంది చెప్పు. హా, ఇప్పుడు ఆ నింద నేను మోయాలా ఏంటి? ఏదోటి చేయి. ఇటు 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 పాస్ చేయి. జస్ట్ మిస్. సుబ్బు, బాలే. ప్రసన్న, ఇంకేంసేపు? ఒక్క నిమిషం, నువ్వు వెళ్ళి కూర్చో. కమాన్ కమాన్ బాయ్స్. రైట్, నీ పొజిషన్కి వెళ్ళి. ఎలా ఉన్నావునా? నేను బాగానే ఉన్నాను సుబ్బు, నువ్వెలా ఉన్నావు? జాబ్ వదిలేసాను, సెట్ అవ్వలే. ఎవరికి? వాళ్ళకా? సుబ్బు, వస్తానా? ఈ మధ్య సరిగా ఆడక ఫామ్ అంతా పోయి. సర్లే, ఇంకేంటి? కొత్త ఉద్యోగం వచ్చిందిరా. కొద్ది రోజుల్లో వదిలేసేదేగా. ఇది అలా కాదు, బెంగళూరులో. నీకేమన్నా మెంటలెక్కిందారా? అసలు మీ నాన్న నిన్ను ఉద్యోగానికి విజయవాడే వెళ్ళినవాడు, అలాంటిది ఇప్పుడు బెంగళూరు. ఈసారి ఆయన్ని కూడా నాతో తీసుకెళ్దాం అనుకుంటాను. గుడ్ ఐడియా సుబ్బు, కానీ రివర్స్లో చెప్పి ఒప్పించాలి మనం. మామూలుగా చెప్తే వర్కౌట్ అవ్వదు సుబ్బు. చూడండి, బాడీ దొరికిన రోజుకి దాని కండిషన్ బట్టి 15వ రోజు ఇవాళ అనేది అంచనా. ఎవరు బాడీ ఎవరు చూశారు? ఆ? తిను, ఎంత కావాలంటే తిను. ఇల్లు కూడా పాడు చేశాడు. ఊరికే కోపం వచ్చేసి దిడికి. అవును, ఆయన చనిపోలేదు, ఆ బాడీ కూడా ఆయనది కాదు. కానీ నాకు ఆయన చచ్చిపోయినతో సమానం. మీకేం ప్రాబ్లం? 15వ రోజో 17వ రోజో మీ శ్రార్థ కర్మలు నిర్వహించాల్సిందే నేను నిర్ణయించే అధికారం మీకు ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేయాలో ఏం చేయకూడదో ఎలా చేయాలో అనేది నా ఇష్టం. వచ్చామా, టిఫిన్ తిన్నావా, వెళ్ళిపోయావా అంటే ఉండకుండా నా ఇంటికి వచ్చి ఏంటి గోలా? నేను బయట ఏ తిండి తిన్నావు? అయితే వెళ్ళిపో ఇప్పుడే. నానా, సుబ్రహ్మణ్యం, మీ నాన్న తీసుకెళ్ళి ఇక్కడి నుంచి. నమ్మలేకపోతున్నాను నాన్న. నేను నమ్మలేకపోతున్నా. నీకేం తెలుసు? వాళ్ళ నాన్నని చంపేయాలని వాడు ప్లాన్ వేశాడు. అందుకే కట్టప్ప పారిపోయాడు, అంతేగాని చనిపోలేదు. వీడేదో శవాన్ని తీసుకొచ్చి శ్రాద్ధ కర్మలు చేస్తున్నాడు. అందుకే నేను నమ్మలేకపోతున్నాను. అవును, నేను నమ్మలేకపోతున్నాను. మావయ్య, పేపర్. మావయ్య, షుగర్ ఏమైనా ఎక్కువైందా? మొహం పాలిపోయింది. మావయ్య, నిన్న రాత్రి టీవీలో ఒక మంచి ప్రోగ్రాం వచ్చింది, క్రైమ్ రిపోర్ట్. కొల్లూరులో ఒక వ్యక్తి ఒంటరిగా ఉండేవాడంట. నీ వయసే, చూడడానికి నీలాగే ఉంటాడు. ఆయన రోజు ఎవరో చంపేశారు. ఒక్కళ్ళే ఉండడం ఏమాత్రం సేఫ్ కాదు. నేను ఒక్కడిని ఉండట్లేదుగా. మామయ్య, సుబ్బుకి కొత్త జాబ్ వచ్చింది బెంగళూరులో. జీతం నెలకి 1,00,000 రూపాయలు. మామయ్య, నువ్వు వాడితో వెళ్ళు, ఈ ఇల్లు అద్దెకిచ్చేద్దాం. నెలకద్దె 10,000 రూపాయలకి తగ్గకుండా చూస్తాను. అక్కడ నేను ఎవరు చంపలేరు కూడా. మీకు అది సేఫ్ మామయ్య.
ప్రసన్న రాత్రి అయ్యేసరికి ఇంటికి వచ్చి పడుకునే అవకాశం ఉన్న ఉద్యోగం ఇక్కడే చూసుకో, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. నాన్న నేను చేస్తాను. నలిగిందేమో చూడు. సరిపోతుంది. నీకు అంతే తెలుసు, అందుకే నువ్వు ఇది చేయడానికి పనికిరావు. నాన్న నాకు ఇక్కడ ఏ ఉద్యోగం వస్తుంది నాన్న? ఉద్యోగాలు నిన్ను వెతుక్కుంటూ రావు, నువ్వే వెతుక్కోవాలి. ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడికే గ్రౌండ్ దాకా. ఓడిపోతానన్న భయం లేకపోతే ఓ ఆట ఆడదాం రా. ఓడిపోతాననే భయంగా ఉంది. ఏడ్సేవులే, ఓ ఆట ఆడదాం రా. రాత్రికి ఆడదాంలే, నాకు కొంచెం పని ఉంది. ఉద్యోగాలు ఏవి నన్ను వెతుకుంటూ రావు కదా. ఈరోజు ఆఫీస్కి వెళ్ళట్లేదా? వెళ్తాను, టైం ఉంది. ఇంకెంత టైం? నేను చేసేది మెడికల్ రిప్రజెంటేటివ్గా. చాలా మంది అప్రెంటిస్లు ఉన్నారు, వాళ్ళు మేనేజ్ చేస్తారు. రోజు వెళ్ళాల్సిన పని లేదు. నువ్వు రోజు చెప్పేది ఇదేగా. నేను చెప్పానా? చాలాసార్లు చెప్పు. లేదే. సుబ్బు వస్తున్నారు, చూడు చూడు చూడు. మీ నాన్నని కూడా తీసుకెళ్తున్నావు బెంగళూరుకి? మీ నాన్న కూడా జాబ్ వచ్చిందా బెంగళూరులో? కంప్యూటర్ ఇంజనీర్. రే వెటకారు లావరా, బెంగళూరు ఇంజనీర్లకి పుట్టిల్లు. భాస్కర్ అంకుల్కి కరెక్ట్ ప్లేస్ బెంగళూరే. అక్కడ చాలా మంది సీనియర్ ఇంజనీర్లు ఉంటారు. సీనియర్ డాక్టర్లకి ఇంజనీర్లకి బెంగళూరులో మంచి డిమాండ్ ఉంటుంది. నీకు తెలీదా? తెలుసు. అయితే నువ్వు పో అక్కడికి, నేను ఎక్కడికి పోవట్లే. అన్న టీవీ అన్నా, నేను చెప్పలే? శుభు అన్న, మీ ఇంటికి వెళ్దాం దా. అర్జెంట్. ఎందుకురా? మీ నాన్న కళ్ళు తిరిగి పడిపోయాడు. ఏమైంది? బట్టలు ఎత్తుకుంటూ పడిపోయారు సుబ్బు. భాస్కర్, ఇంకెంతకాలం ఒక్కడివే ఉంటావు? నీ కొడుకు పెళ్లి చేసేయచ్చు కదా. ఈయన మంచిగా చెప్పినా కోపమే. మీరు టాబ్లెట్లు వేసుకోవట్లేదు కదా? అంత గట్టిగా అరవక్కర్లేదు, ఆయనకు వినిపిస్తుంది. నిజమా? నీకన్నా బాగా. భాస్కర్ గారు, టాబ్లెట్లు వేసుకోకపోవడం మంచిది కాదు. జరగరాంది ఏదైనా జరిగితే అందరూ బాధపడాలి. నీ పని నువ్వు చూసుకో వెళ్ళి. వేస్ట్ చేయద్దు. ఎందుకు చేస్తాను? నేను చేయడానికి ఏమీ లేదు. ఇంకా ఈ జబ్బు ఇంకా నయం కాదు. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. మనం చేయగలిగిందల్లా ఆయన టైంకి టాబ్లెట్స్ వేసుకునేలా చేయటమే. ఇంట్లో పని చేయడానికి ఎవరో ఒకరిని చూడొచ్చు కదా. ఆయన ఇంకెంతకాలం ఈ వయసులో ఈ పనులన్నీ చేయాలి? ఖాళీగా ఉండకుండా నువ్వు కూడా ఏదో ఒక ఉద్యోగం చూసుకో. ఎలక్ట్రానిక్సే కదా? కాదు, మెకానికల్. నీకు హోపే ఉన్నట్లేదు. నిజమేగా. ప్రసన్న, ఒక హోమ్ నర్స్ కావాలరా. నీకా? నాకు కాదురా, ఇంట్లో పనులకి. నాన్నని చూసుకోవడానికి ఒక హోమ్ నర్స్ ఉంటే బాగుంటుంది. ఓ, ఆ హోమ్ నర్సా? ఈ హోమ్ నర్సులను పెట్టుకోవడం సేఫ్ కాదు. ఆడాళ్ళు ఎవరు ఇక్కడ సేఫ్ కాదు. ఏంటి నన్ను చూస్తున్నారు? తను అనేది హోమ్ గర్ల్స్ నమ్మకూడదని. వాళ్ళు వస్తువులు దొంగిలిస్తారు. అక్కడ దొంగిలించడానికి ఏమీ లేదు, మా నాన్న తప్ప. ఏలూరులో ఒక ఏజెన్సీ ఉంది, అక్కడ మంచి నర్సులు దొరుకుతారు. నీకు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయని ముందే నాకు చెప్పాల్సింది. చిచి, అది కాదు నాన్న. నీకు నిన్న చెప్పాను కదా హోమ్ నర్స్. क्या बनाओ साहब खाने में? ఏ కూరలు వండమంటారంటుంది. వదిలి తీసిపో. అంతర్జా చాలు చాలు. చాలా బాగుంది. అచ్చం మా నాన్న వండినట్టుగానే. నేనే వండింది. सर जी, बड़े साहब कुछ काम नहीं करने देते मुझे. खाना भी पूरा उन्होंने ही बना दी. మన కులమేనా తంది?
చూడండి భాస్కర్రావు గారు, కులంలో ఏముంటుంది చెప్పండి? హర్యానాలో వాళ్ళది చాలా ఉన్నతమైన కులం. మన కులం కంటే వాళ్ళ కులం, కుటుంబం చాలా పెద్దది కదా. ఎప్పటి నుంచి తెలుసు నీకు? ఈరోజే ఏజెన్సీలో కలిశాను. నువ్వు అలాంటి వాడివి కాదని నాకు తెలుసు. ఎలాంటోని కాదు. గర్భిణీతనం పొద్దు నుంచి వాంతులు చేసుకుంటూనే ఉంది. కంగ్రాచులేషన్స్. నాన్న, అయితే ఇప్పుడు ఏం చేద్దాం? यहाँ पर कुछ काम नहीं है तो फिर मैं चली जाती हूँ, ठीक है? టీకే కాదు, వీకే భాస్కర్ రావు నా పేరు. నువ్వు నన్ను భాస్కర్ అని పిలవచ్చు. వెళ్ళు. ठीक है. తను సరే అని చెప్తుంది. సరే అని హిందీలో. ఈ నెంబర్ ఏదో తేడాగా ఉంది. ఫోన్ ఎత్తద్దు, డబ్బులు పోతాయి.